చాలా మంది ప్రెగ్నెన్సీని డిలే చేయడానికి బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటారు. యాక్చువల్లీ ఇలా తీసుకోవడం ఎంతవరకు సేఫ్? గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయి తీసుకోవాలా లేదా మన సొంతగా తీసుకోవాలా? అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో బేబీ కదలికలను మనం గమనిస్తూ ఉంటాం. అది ఎక్కువగా మార్నింగ్ ఈవినింగ్ చూస్తూ ఉంటాం, కానీ కొంతమందికి ఎలాంటి కదలికలు కనిపించవు. సో కడుపులో బేబీ కదలికలు తక్కువగా అవుతే మనం వరి అవ్వాల్సిన అవసరం ఉందంటారా? అదేవిధంగా చాలా మందికి పీరియడ్స్ పెయిన్ చాలా సివియర్ గా ఉంటుంది. అది నార్మల్ పీరియడ్ పెయిన్ అనుకోవాలా లేదా ఏమైనా ప్రాబ్లం ఉందా? అండ్ అదేవిధంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఇంటర్ కోర్స్ చేయడం సేఫా లేదా అవాయిడ్ చేయాలా? వీటన్నిటి గురించి ఈ రోజు జరిగిన పాడ్కాస్ట్ లో డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు తప్పకుండా పూర్తి పాడ్కాస్ట్ ని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. Hello, doctor. Hi. How are you? I'm good. How are you? I'm fine, ma'am. Thank you. Hi. డాక్టర్, కపుల్స్ కొంచెం పిల్లల్ని లేట్గా కందాం అనుకుంటారు. సో బర్త్ కంట్రోల్ టాబ్లెట్స్ వాడతారు. కొంత పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు. ఇలా వాడడం సేఫ్ అంటారా? ఇలా వాడితే భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? సో బేసిక్లీ బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి. యూజువల్లీ మనం రెగ్యులర్గా ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్ చాలా కామన్గా వేసుకుంటున్నారు. ఎవ్రీ ఇంటర్ కోర్స్ తర్వాత ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఉమెన్ వాడుతూ ఉన్నారు. సో వీటి వల్ల ఫ్రీక్వెంట్గా వేసుకోవడం వల్ల అనేది మన హార్మోన్స్కి చాలా ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఓకే. సో ఈ ఇంబ్యాలెన్స్ వల్ల మీ రెగ్యులర్గా ఓవ్యులేషన్ కానీ రెగ్యులర్ సైకిల్స్ కానీ అబ్నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ రెగ్యులర్ సైకిల్స్ అబ్నార్మల్ అవుతూ ఉంటే ఏమవుతుంది, అట్ ఎ స్పాన్ ఆఫ్ టైం మీకు ఓవ్యులేషన్ కూడా ప్రాపర్గా ఉండదు. సో ఈ ఇష్యూ వల్ల మనకి బర్త్ కంట్రోల్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది అంటారు. దట్ సెట్, ఇఫ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ డాక్టర్ మీరు ఇప్పుడు మిస్ అయింది, మీ లైక్ యూ హెవ్ మిస్ టేకింగ్ సమ్ ప్రికాషన్, అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగింది. సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ డాక్టర్ యూ టేక్ ఎ బర్త్ కంట్రోల్ పిల్. దెన్ ఇట్ ఇస్ లైక్ ఆ పర్టికులర్ సైకిల్ ఒకటి మీకు పీరియడ్ లేట్గా కానీ కొంచెం ఎర్లీగా కానీ రావచ్చు, కానీ ఇట్ యూజువల్లీ డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఓవరీస్ని కానీ ఓవ్యులేషన్ని కానీ అలాగే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని కానీ అది ఎఫెక్ట్ చేయదు. సో ఆల్వేస్ ఏ బర్త్ కంట్రోల్ పిల్ అయినా బెటర్ డాక్టర్ అడ్వైస్తో తీసుకోవడం బెటర్. అంటే ఇప్పుడు డాక్టర్ అడ్వైస్తో తీసుకున్నా లేదా వాళ్ళు సొంతగా తీసుకున్నా అంటే సేమ్ ఉంటుంది కదా ఎఫెక్ట్స్ అని అనుకుంటారు. ఎఫెక్ట్స్ సేమే ఉండొచ్చు, కానీ ద బెటర్ పర్సన్ అంటే ఇప్పుడు చూడండి, మనం మేకప్ ఆర్టిస్ట్ దగ్గర వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ ఫౌండేషన్ ఏ పౌడర్ వేసుకోవాలనేది దే ఆర్ ద బెటర్ జడ్జ్మెంట్. సో మీ స్కిన్కి ఏది సరిపోతుందని వాళ్ళు చెప్తారు. అలాగే మీ సైకిల్స్, ప్రీవియస్ సైకిల్స్ ఎలా ఉన్నాయి, ప్రెజెంట్ సైకిల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసి జడ్జ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో ఆ జడ్జ్మెంట్ ప్రకారం అడ్వైస్ అనేది గైనకాలజిస్ట్ బెటర్ పర్సన్ టు టేక్. ఇప్పుడు మనం చాలా ఇయర్స్గా బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ రాదా, వస్తుందా? దట్ ఈస్ అలా అదొక మిస్కన్సెప్షన్ యాక్చువల్లీ. మీరు మంత్లీ రెగ్యులర్గా తీసుకుంటున్నారు బర్త్ కంట్రోల్ పిల్స్. డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పిల్స్, మీరు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కలిపి ఉన్న తీసుకుంటే ఒక 6 months 4 months కానీ ద కూల్ ఆఫ్ పీరియడ్ లైక్ ఆ మెడికేషన్ ఎఫెక్ట్ పోయేదాకా ఈ ప్రెగ్నెన్సీ ఛాన్స్ తక్కువ ఉంటుంది. అండ్ అగైన్ కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి 3 monthly ఇంజెక్షన్స్ అని, అవి కూడా టైప్ దాన్ని బట్టి డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద కాంట్రసెప్షన్ మనం ఏం వాడుతున్నామో దాన్ని బట్టి మీ ఎఫెక్ట్ ఆఫ్ రిటర్న్ బ్యాక్ టు ప్రెగ్నెన్సీ ఫర్టైల్ పీరియడ్ అని అంటాం. ఓకే. సో దట్ ఈస్. డాక్టర్, ఇప్పుడు క్యాన్సర్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్ అంటే యూట్రస్కి కూడా క్యాన్సర్ వస్తుందని వింటూ ఉన్నాం. అంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది దేనికి వస్తుంది, దీనికి కారణాలు ఏంటి, అసలు దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? గర్భాశయ క్యాన్సర్ అంటే మీరు చెప్పినట్టు యూట్రైన్ క్యాన్సర్ అనమాట. యూట్రైన్ క్యాన్సర్ ఎలా వస్తుంది అంటే యూజువల్లీ కొంచెం లేటర్ అంటే ఓల్డర్ ఉమెన్లో వస్తూ ఉంటుంది. అంటే మెనోపాజ్ అయిపోయాక వాళ్ళలో కామన్గా మనం చూస్తూ ఉంటాం. యంగ్ ఉమెన్లో ఎక్కువ మనం సర్వైకల్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ చూస్తూ ఉంటాం. ఈ యూట్రైన్ క్యాన్సర్ అనేది పోస్ట్ మెనోపాజ్ అంటే మెనోపాజ్ వచ్చేసాక ఆ ఉమెన్లో కామన్గా వస్తూ ఉంటుంది. ఆ ఉమెన్ ఎలా ప్రజెంట్ అవుతారు, మనకి పీరియడ్స్ మీకు 1 year ఆగిపోయాక బ్లీడింగ్ వస్తే వెంటనే ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఎస్పెషలీ వాళ్ళకని మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే ఒబెసిటీ, డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇవన్నీ కలిసి ఉంటే ఆ ఉమెన్కి మోర్ ప్రోన్ ఫర్ యూట్రైన్ క్యాన్సర్ అనమాట. ఆ యూట్రైన్
ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అంటాం. అంటే క్యాన్సర్కి ముందు వచ్చే స్టేజ్ వచ్చి దాని తర్వాత క్యాన్సర్గా మారుతుంది. సో మీకు అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే ఎర్లీగా డిటెక్ట్ అయితే ఆ ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే డిటెక్ట్ చేసి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే నార్మల్గా అందరూ గుర్తించే లక్షణాలు ఏముంటాయి? సర్వైకల్కి యూట్రైన్కి డిఫరెంట్ ఉంటాయి. యూట్రైన్ క్యాన్సర్లో ఏంటంటే అదే చెప్పినట్టు మెనోపాజ్ తర్వాత వస్తుంది. సో మెనోపాజ్లో మనకి పీరియడ్స్ ఆగిపోతాయి కదా, ఆగిపోయాక బ్లీడింగ్ వచ్చింది అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆల్సో మెనోపాజ్ టైంకి కొన్నిసార్లు బ్లీడింగ్ చాలా హెవీగా అవుతూ ఉంటుంది, క్లాట్స్తో పాటు ఇలా అనీమియా కూడా వచ్చేస్తుంది కొంతమంది ఉమెన్కి. ఇలా వచ్చినప్పుడు మనం వెంటనే వీ హ్యావ్ టు గో అండ్ కన్సల్ట్ ద డాక్టర్. ఆరల్స్ కొంతమంది ఉమెన్కి ఏమవుతుంది అంటే పెల్విక్ పెయిన్ చాలా కింద లోవర్ యూట్రస్లో అంటే అబ్డమెన్ లోవర్ అబ్డమెన్లో పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి పెయిన్ కానీ యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ అంటే కొంతమంది యూరిన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ రావడం, బాత్రూమ్ వెళ్ళేటప్పుడు బ్లడ్ రావడం, కొంతమంది లేట్ స్టేజెస్లో ఇలా కూడా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. డాక్టర్, ఇప్పుడు డెలివరీ తర్వాత కొంతమంది తల్లులు చాలా ఎమోషనల్కి గురవుతారు, చిరాకు పడతారు, ఏడుస్తారు, అంటే వాళ్ళు చాలా ఫ్రస్ట్రేటెడ్గా కనిపిస్తారు. ఎందుకు అలా చేస్తారు? దానికి గల కారణాలు ఏంటంటారు? సో బేసిక్లీ పోస్ట్ పార్టమ్ పీరియడ్లో మన హార్మోన్ లెవెల్ చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. మీకు ప్రెగ్నెన్సీ సస్టైన్ చేయడానికి యూట్రస్కి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సప్లిమెంట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ అయిపోయాక ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఫాల్ అయిపోతుంది, అలాగే ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా ఫాల్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం మిల్క్ ఇస్తూ ఉంటాం కదా బేబీకి, సో దానివల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఈ అన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఎమోషనల్లీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో మనం చిన్నగా మన పీరియడ్ టైంలోనే చాలా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్స్ అవుతుంటాం. దట్ ఈస్ ఫర్ వెరీ స్మాల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. బట్ అలాగే మనకి డెలివరీ తర్వాత అనేది హ్యూజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మనం అక్కడ చాలా కేర్ఫుల్గా ట్రీట్ చేయాలి. వాళ్ళు మనకు ప్రెజెంట్ అయ్యేది బేసిక్లీ 2 టైప్స్ ఉంటారు. పోస్ట్ పార్టమ్ బ్లూస్ అని, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని. బ్లూస్ అంటే ఒక 1 వీక్లోనే ప్రెజెంట్ అవుతారు, చిరాగ్గా ఉండడం, ఏడుపు వస్తుంది అని, లైక్ ఫ్రస్ట్రేటెడ్గా ఉండడం, ఏమీ రీజన్ లేకుండా ఏడుస్తూ ఉంటారు. దట్ ఈస్ ద మోస్ట్ సాడ్ పార్ట్. ఇవి ఏంటి, అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడే డెలివరీ అయింది, పాప నిద్ర లేక అలా చేస్తుంది అని. బట్ ద మెయిన్ రీజన్ ఇస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ పోస్ట్ పార్టమ్ బ్లూస్ అనేవి రిజాల్వ్ అయిపోతాయి. లైక్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఫ్రస్ట్రేట్ అవుతుంటారా? రెస్పాన్సిబిలిటీ తీసుకునేది మెంటల్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది మదర్స్కి. సో దట్ ఈస్ ఎ పార్ట్. కానీ మేజర్గా ఇట్ ఈస్ కాజ్ ఆఫ్ హార్మోన్స్. సో ఈ పోస్ట్ పార్టమ్ బ్లూస్ 1 వీక్ 2 వీక్స్లో రిజాల్వ్ అయిపోయి దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ లైఫ్. కానీ మనం మోర్ రెడ్ ఫ్లాగ్గా చూడాల్సింది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఇవి 1.5 months 2 months ఆ టైంలో మదర్స్కి వస్తుంది. సో ఆ ఫీడింగ్ ఇవ్వటము, ఆ మెంటల్ లోడ్ ఇవన్నీ తీసుకొని ఆల్రెడీ ఆ ఉమెన్కి ఎనీ హిస్టరీ ఆఫ్ సైకియాట్రిక్ ప్రాబ్లం కానీ, డిప్రెషన్ కానీ ఇలాగా ఉంటే అప్పుడు ఏమవుతుంది, తను దే గో ఇంటూ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనమాట. అప్పుడు లాస్ అంటే ఆకలి లేకపోవడం, ఏమీ తినకపోవడం, అసలు పాలు ఇవ్వాలన్న ఫ్రస్ట్రేషన్ అవ్వడం, అండ్ ఆల్సో కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ రెడ్ ఫ్లాగ్స్ అంటాం అనమాట. రెడ్ ఫ్లాగ్స్ అంటే బేబీ హార్మ్, అంటే బేబీకి హార్మ్ చేయాలని అనుకోవడం. అలాంటి కేసెస్ కూడా చూసాం. అండ్ ఆల్సో వాళ్ళకి లైక్ సూసైడ్ చేసుకోవాలనుకోవడం, వాళ్ళని హార్మ్ చేసుకోవాలనుకోవడం, బేబీని కూడా హార్మ్ చేయాలని చూసిన మదర్స్ ఉన్నారు కదా. రీసెంట్ గానే మనం ఒక తల్లి తన బిడ్డను చంపేసింది, దెన్ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అని మాట్లాడుతా ఉంది. సో అవన్నీ యూ కీప్ బ్లేమింగ్ ద మదర్ అనమాట. ఆ మదర్ ని బ్లేమ్ చేసే బదులు వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ షీ ఈజ్ ఇన్, దట్ ఈస్ ఎ వెరీ లైక్ మనం అంటే వాళ్ళకి అలా చేసేటప్పుడు అంటే ఇప్పుడు ఇన్ని నెలలు నేను మోసాను, కన్నాను అన్న ఫీలింగ్ లేకుండా జస్ట్ ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోనే అలా చేస్తారంటారా? వాళ్ళ ఉన్న మెంటల్ స్టేటస్ చూసుకోవాలి మనం. వాళ్ళు ఇన్ని రోజులు కన్నాను, ఇలా చూసాను, నేను ఒక మదర్ 9 months కష్టపడి బేబీని చూసుకొని డెలివరీ అయ్యాక నో బడీ ఇన్ ద వరల్డ్ విల్ ఈవెన్ థింక్ ఆఫ్ హార్మింగ్ దేర్ కిడ్. ఎగ్జాక్ట్లీ. ఆ సిచ్యువేషన్లో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనే స్టేజ్ ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపేసుకోవాలనుకుంటారు. సో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో బేబీ హార్మ్ కూడా వస్తుంది. సో మనం అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ద పార్ట్నర్, మీ ఇంట్లో ఉన్న హస్బెండ్ కానీ ఆర్ హూఎవర్ మదర్ కానీ, మదర్ ఇన్ లా కానీ, వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇప్పుడు తినట్లేదు, తను డెలివరీ అయ్యాక అస్సలు తినట్లేదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంది, ఒక మూల కూర్చొని ఉంది, రెగ్యులర్ యాక్టివిటీస్లో ఏమీ స్పెండ్ చేయట్లేదు, ఇలాంటివి చూసినప్పుడు ఐడెంటిఫై చేసి వెంటనే Exactly. You should take the mother anamata before these extremes happen. So that is more important. దీనికి అవేర్నెస్ తీసుకురావడం అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంటే ఇప్పుడు ఇన్లాస్ కానివ్వండి, పార్ట్నర్స్ కానివ్వండి, ఇలాంటి గుర్తుపట్టి వాళ్ళని కేర్ చేయాలన్నమాట. డెఫినెట్లీ. ఎందుకంటే
పక్కనే ఉండేది మీ పార్ట్నర్. సో త్రూ ఇన్ అండ్ త్రూ అవుట్. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి, యూ స్టే ఎట్ యువర్ మదర్స్ ప్లేస్ or you stay without your husband, or you unfortunately your husband is not with you or staying somewhere else. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే తనతో ఉన్నారో ఆ సిమ్టమ్స్ని వాళ్ళకి తెలియాలి కదా, ఇలా ఉంది అంటే తీసుకెళ్ళాలి, వాళ్ళకి తెలియాలి. దట్ ఈస్ ద అవేర్నెస్ ఇంపార్టెన్స్ ఇక్కడ. ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళు గుర్తుపట్టాలి ఇలాంటి సిమ్టమ్స్ ని. సో సిమ్టమ్స్ ని ఐడెంటిఫై చేసి వెంటనే తీసుకెళ్ళాలి. అదర్వైజ్ ఇలాంటి మనం చూసే న్యూస్ ఇంకా రెగ్యులరైజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ ఫ్యామిలీ మెంబర్స్ చూసాక సో ఫస్ట్ చేయాల్సింది వాళ్ళు అంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లాలంటారా, ఒక గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లాలంటారా డాక్టర్? సో బేసిక్లీ ఇలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇలాంటి సిమ్టమ్స్ మనకు తెలుస్తున్నప్పుడు ద నియరెస్ట్ పర్సన్, తనకు డెలివరీ చేసిన వాళ్ళు విల్ బీ మీరు వెంటనే యూ కెనాట్ గో అండ్ కన్సల్ట్ సైకియాట్రిస్ట్ కదా, ఎత్తుక్కొని వెళ్ళడం అనేది. కన్సల్ట్ ఎనీ స్పెషలిస్ట్ యూ గో, దే విల్ డెఫినెట్లీ ట్రీట్ హర్. సో ఈ అవేర్నెస్ తీసుకురావడమే ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఫస్ట్ కాంటాక్ట్ అనమాట. ఆ ఫస్ట్ కాంటాక్ట్ దే విల్ గైడ్ యూ అకార్డింగ్లీ. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే మదర్ డెలివరీ అయిన తర్వాత పార్ట్నర్స్ చాలా కేర్ చేస్తారు. అంటే తనని వాష్రూమ్ తీసుకెళ్ళడం కానివ్వండి, తినిపించడం కానివ్వండి, ఫీడింగ్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ చేస్తారు. తర్వాత డాక్టర్ని కూడా కన్సల్ట్ చేస్తారు. లైక్ మంత్కి 2 సార్లైనా వెళ్తారు. కానీ ఇక్కడ మన ఇండియాలో చూస్తే మదర్ డెలివరీ అయిందంటే మదర్ ఇంటికి పంపించడం, ఇంకా అక్కడే ఉండు 6 months వరకు అని చెప్పేయడం. ఇటు మళ్ళీ వాళ్ళ తల్లి ఏమో అంటే వాళ్ళ మదర్ ఉంటారు, మదర్ వల్ల ఆ పాపను చూసుకోవడం, ఇంకా తనకి చాలా లోన్లీగా ఫీల్ అవ్వడం ఉంటుంది. అప్పుడు అలా ఆమెకి వదిలేయాలంటారా తల్లిని, లేదా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారా? బేసిక్లీ ఇండియాలో కొన్ని చోట్ల, ఇండియాలో ఐ థింక్ స్టిల్ అవేర్నెస్ రావడం ఏంటి అంటే, ఏ మదర్ కంప్లీట్లీ ఎమోషనల్లీ కానీ హెల్త్ వైజ్ కానీ ఫ్రీగా వాళ్ళ పార్ట్నర్తోనే ఉండగలరు. మోర్ దెన్ దేర్ మదర్ ఐ వుడ్ సే. ఓకే. సో ఇఫ్ పాసిబుల్ పార్ట్నర్ కూడా తనతో ఈ జర్నీ కలిసి చేయడం ఇస్ అ బెటర్ థింగ్. అండ్ మీరు చెప్పినట్టు వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళకి ఎవ్రీ వీక్ డెలివరీ తర్వాత విజిట్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్. ఎందుకంటే దిస్ పోస్ట్ పార్టమ్ బ్లూస్ అండ్ డిప్రెషన్ వల్ల దే లాస్ట్ మెనీ మదర్స్, దే లాస్ట్ మెనీ బేబీస్. సో వాళ్ళే స్క్రీనింగ్ క్వశ్చనర్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు ఎవ్రీ వీక్. అంటే డాక్టర్ రాకపోయినా విజిట్కి హెల్త్ వర్కర్ వచ్చి విజిట్ చేయడం, మదర్ ఎలా ఉంది, బేబీ ఎలా ఉంది, ఫీడింగ్ ఇస్తుందా, డిప్రెషన్ క్వశ్చనర్ని చెక్ చేయడం. ఇండియాలో కొంచెం అది ఇంకా అవేర్నెస్ రావట్లేదు. చాలా 1.5 months తర్వాత మదర్ వస్తారు గైనకాలజిస్ట్ దగ్గరికి. బట్ హౌ మెనీ మదర్స్ ఆర్ గెట్టింగ్ ఎవాల్యుయేటెడ్ ఫర్ డిప్రెషన్? ఎస్, అది మనం వెరీ లెస్ చూసుకోవాలి. అంటే అసలు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఇండియాలో ఇన్లాస్కి కానివ్వండి, మదర్ వాళ్ళ తల్లికి కానివ్వండి, ఎవరికి ఐడియా ఉండదు. దిస్ ఈస్ వెరీ ట్రూ. ఎస్పెషలీ మీరు మన ఫ్యామిలీ, క్లోజ్ ఫ్యామిలీస్ ఆర్ ఇలా చూసుకున్నా కూడా ఏడుస్తుంది, ఇలా చేస్తుంది, బేబీకి ఫీడ్ ఇవ్వట్లేదు అంటే ఏదో ఒక సర్ది చెప్పి చేస్తారు. కానీ అక్కడ బ్లేమ్ చేస్తారు. అక్కడ ప్రాబ్లం ఉంది అని రియలైజేషన్ లోకి రారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్, ఇప్పుడు మనం పేరెంట్స్ కి కానివ్వండి, పార్ట్నర్స్ కి, ఇన్లాస్ కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇలాంటి వాటి గురించి అంటే ఏం చేయాలంటారు? సో బేసిక్లీ మన అవేర్నెస్ తీసుకురావాలి అనేదే మెయిన్ మోటో. సో అంటే వాట్ యూ షుడ్ డూ ఇస్, తనకి డెలివరీ అయిన వెంటనే యూ హ్యావ్ టు టేక్ హర్ టు ద డాక్టర్ అనమాట. డెలివరీ అయిన 1 monthకి 10 daysకి ఫ్రీక్వెంట్గా విజిట్స్ ఉండాలి. ఈ విజిట్స్లో ఏంటంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఈ ఎవాల్యుయేషన్ వల్ల మనకి యూ కెన్ ఐడెంటిఫై ద సిమ్టమ్స్ అండ్ గెట్ హర్ ట్రీటెడ్ అనమాట. సో మనం మదర్తో ఉండేది తల్లి కానీ, అత్త వాళ్ళు కానీ, హస్బెండ్ కానీ దీన్ని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి డెలివరీ తర్వాత. మదర్ పోస్ట్ పార్టమ్ బ్లూస్ కానీ, డిప్రెషన్ కానీ, ఇది ఒక డిసీజ్ ప్రాసెస్ ఉంది అని అవేర్నెస్ తెలుసుకుంటే, అంటే వాళ్ళకి ఏడవడం కానీ, చిరాకు పడ్డం, ఏమీ రీజన్ లేకుండా డల్ అయిపోవడం, బేబీని కేర్ చేయకుండా ఉండడం, ఏడుస్తున్నా పట్టించుకోకపోవడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు అవేర్నెస్గా తెలుసుకొని వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఓకే డాక్టర్, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత వెంటనే ప్రతి ఒక్క గైనకాలజిస్ట్ ఫోలిక్ యాసిడ్ సజెస్ట్ చేస్తారు. ఫోలిక్ యాసిడ్ అనేది ఎందుకు తీసుకోవాలంటారు? దీని ఇంపార్టెన్స్ ఏంటి? సో ఫోలిక్ యాసిడ్ అనేది మనం యూజువలీ ప్రెగ్నెన్సీలో, బికాస్ మీకు మదర్స్ ప్రెగ్నెంట్ అయ్యాక వస్తారు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చాక యూ స్టార్ట్ ద ఫోలిక్ యాసిడ్ అనమాట. కానీ ఐడియల్ సిచ్యువేషన్లో ఏంటి అంటే 1 month ముందు నుంచి 400 micrograms ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయడం బెటర్. బట్ వీ డోంట్ సీ మెనీ ఉమెన్ కదా, మనం చాలా ఉమెన్ డైరెక్ట్గా యూపీటీ పాజిటివ్ అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ తర్వాతే వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు ప్రెగ్నెన్సీ ముందు? సో ఆ తర్వాత వీ స్టార్ట్ 400 micrograms అనమాట.
ఇన్ కేస్ ఆ మదర్స్ కానీ ఒబీస్ ఉన్నా, సమ్ మాల్ అబ్జార్ప్షన్ ఇష్యూస్ ఉన్నా, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏదైనా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ ఇలాంటివి ఉంటే అప్పుడు మనం హయ్యర్ డోస్ అంటే 5 mg ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయాలి. అది కూడా 3 months ముందు నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే, అసలు ఫోలిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది? అదే ఈ ఫోలిక్ యాసిడ్ చాలా ఇండియన్ ఉమెన్ ఏంటి అంటే డెఫిషియెంట్గా ఉంటారు. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ విల్ కాజ్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఫర్ ద బేబీస్. అంటే నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్లో ఇష్యూస్ వస్తాయి బేబీ. ఫోలిక్ యాసిడ్ సరిగా లేదు లేకపోవడం వల్ల. ఎస్, సో అలా డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వస్తాయి కదా. సో వీటిని ప్రివెన్షన్గా మనం ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ ఇస్తాం. ఓకే, అంటే దానికంటే ముందు తీసుకున్న ప్రాబ్లం లేదు. దానికంటే ముందు బెటర్ యాక్చువల్లీ. ఎనీ ముందు ప్రెగ్నెన్సీ మీకు ఏదన్నా అనామలస్ బేబీ ఉన్నా, ముందు ప్రెగ్నెన్సీలో మీకు ఇష్యూస్ వచ్చినా, సో బెటర్ మీరు ప్రెగ్నెంట్ అవ్వక ముందే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఇంకా మంచిది. డాక్టర్, ఇప్పుడు సడన్గా ప్రెగ్నెన్సీ సమయంలో షుగర్ అనేది వస్తుంది, అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు కదా. అసలు ఇది ఎందుకు వస్తుంది? సడన్గా ఎక్కడి నుంచి లేనిది అప్పుడే ఎందుకు డయాగ్నోస్ అవుతుంది డాక్టర్? దీనికి కారణాలు ఏంటి? జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఆల్రెడీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అంటే బేబీకి న్యూట్రియన్స్ ప్రొవైడ్ చేయడానికి, మదర్ నుండి గ్లూకోజ్ వెళ్ళడానికి ఈ మదర్ బాడీలో స్టార్ట్ అయ్యేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. ఓకే ఓకే. సో ఆల్రెడీ తనకు కానీ అండర్లైన్ ఇన్సులిన్ ప్రెగ్నెన్సీ ముందే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందనుకోండి, అప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తుంది. ఓకే. సో ఈ డయాబెటీస్ అనేది సిమ్టమ్స్ కొంచెం తక్కువే ఉంటాయి, బట్ అందుకే యూనివర్సల్గా మనం ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అని చేస్తాం. అంటే ఇప్పుడు మనకు ఇది రావద్దు అని అనుకుంటే ఏం చేయాలంటారు? రావద్దు అంటే ఆల్రెడీ మీ ప్రెగ్నెన్సీలో దట్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఉంటుంది, బట్ మీకు అండర్లైన్ బిఫోర్ ద ప్రెగ్నెన్సీ మీ హెల్త్ స్టేటస్ని మెయింటైన్ చేసుకోగలిగితే ద ప్రివెన్షన్ ఆఫ్ జెస్టేషనల్ డయాబెటీస్ అనమాట. ఓకే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే గర్భం దాల్చడంలో సమస్యలు వస్తాయని విన్నాం, కానీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న కొంతమందికి అంటే వాళ్ళకి గర్భం దాల్చడానికి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి డాక్టర్? దీనికి కారణం ఏంటి? మీరు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న 78 చెప్పలేము అలాగా, బట్ ఐడియలీ సినారియో 50% మేల్ కాజెస్ ఉంటాయి. అంటే హస్బెండ్ పార్ట్నర్కి స్పర్మ్ మోటిలిటీ కానీ స్పర్మ్ కౌంట్ కానీ, అండ్ వాళ్ళకి ఏదైనా ఆల్కహాల్ డిపెండెన్స్ ఉన్నా, స్మోకింగ్ ఉన్నా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అనమాట. దట్ సెడ్ ఉమెన్కి కూడా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న ప్రెగ్నెన్సీకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఏవి అంటే యూట్రస్లో ఏమైనా గ్రోత్స్ లైక్ పాలిప్స్ ఏమన్నా ఉన్నా, సర్విక్స్ స్టీనోసిస్ అయినా, ఆల్సో మనం స్ట్రెస్ ఫ్యాక్టర్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ది స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నా, ఇవన్నీ మనకి ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తాయి. ఓకే. అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ప్రాబ్లం రాదనేది నిజం కాదు. అలా మనం చెప్పలేమన్నమాట. మీరు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా సరే దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ విచ్ కెన్ కాజ్ ఇన్ఫర్టిలిటీ. ఓకే డాక్టర్, మన ఇండియాలో ఒకరు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత వాళ్ళకి రకరకాల కోరికలు వస్తాయి, అలా అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది అంటారు. సో పుల్లగా ఏదైనా తినిపించాలని మనకి అనిపించినప్పుడు అబ్బాయి అని, తీయగా ఏదైనా తినాలనిపించినప్పుడు అది అమ్మాయి అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఈ ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అనేవి బేసిక్లీ ఇట్ ఈస్ జస్ట్ మిత్ అండి. మీకు పుల్లగా ఉంటే అమ్మాయి అని, తీయగా ఉంటే అబ్బాయి అని, ఇదంతా జస్ట్ మిత్స్ అనమాట. బాడీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ 3 నెలలు ఏమవుతుంది అంటే మనకి చాలా వామిటింగ్, నాజియా ఫీలింగ్ ఇదంతా ఉంటుంది. సో పుల్లగా తింటే కొంచెం మనకి రిలీఫ్ ఆఫ్ ఆ సిమ్టమ్స్, ఆ పులుపు వల్ల నాజియా సిమ్టమ్. మనం ఇప్పుడు కార్లో జర్నీ చేస్తుంటామా, మనం నిమ్మకాయ ఎందుకు స్మెల్ చేస్తూ ఉంటాం? సో నాజియా సిమ్టమ్ ని తగ్గడానికి యూజువల్లీ పులుపు తినాలనిపిస్తుంది. అలానే కానీ సెక్స్ డిటర్మినేషన్ కి మనము అలాంటిది చెప్పలేము. ఓకే.